హలో భయ్యా, ఆదివారం వచ్చిందంటే మన ఇంట్లో నీసు ఉండాల్సిందే. అందుకని ఈరోజు మార్కెట్కి వెళ్ళి 1 కేజీ దున్న మాంసం అయితే తీసుకుని వచ్చేసాను. అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 2 రెబ్బలు కరివేపాకు, కొంచెం పెరుగు, కొంచెం నూనె, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగా కలుపుకోండి. దాంట్లో కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అయితే మనం కలుపుకున్న ఈ మాంసాన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకుందాం. అయితే ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, అల్లం చిల్లిపాయ పేస్టు, 4 కరివేపాకు రెబ్బలు తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మనం ఏదైతే ఫ్రిడ్జ్లో గంట క్రితం పెట్టిన మాంసం ఉందో అది కుక్కర్లో వేసుకొని దాన్ని 7 నుంచి 8 విజిల్లు వచ్చే వరకు ఉంచుకుందాం. దీంట్లో కొంచెం ఒక గ్లాసు నీళ్లు కూడా పోసుకోండి. దీన్ని 7 నుంచి 8 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని మనం ఇందాక ఏదైతే తరుక్కున్నామో ఆ ఉల్లిపాయలు దాంట్లో వేసుకుందాం. ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం చిల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోండి. పచ్చివాసన పోకపోతే కూర అంతా టేస్ట్ రాదు. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందాక ముందు మాదిరిగా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత మనం కుక్కర్లో 7 నుంచి 8 విజిల్లు వచ్చిన మాంసాన్ని తీసుకొని దాంట్లో నీటితో సహా ఏదైతే మన కుక్కర్లో వచ్చిన నీరుండయో వాటితో కలిపి మనం బాండిలో వేసేసుకొని మూత పెట్టుకొని 10 నుండి 12 నిమిషాల వరకు ఉంచుకుందాం. ఇప్పుడు ముక్క బాగా ఉడికిందో లేదో గంటితో తీసుకొని ముక్కను బాగా నలిపి చూడండి. ముక్క బాగా ఉడికినట్లయితే ఇంకా దాన్ని మనం కూర ఉడికిందనే సంకేతంతో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూరని తీసుకొని వడ్డించేసుకొని తినేసేద్దాం. అంతేనండి, సింపుల్ దున్నమాంసం కూర రెడీ.